విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ 63వ వార్డులో ఆదివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోలయ్యరాజు నేతృత్వంలో గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా కార్పొరేటర్ గల్లా చిన్న హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతటి ఘన విజయాన్ని సహకరించిన గ్రామస్తులకు వార్డు కార్పొరేటర్ గల్లా చిన్న ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటలు క్షేత్రస్థాయిలో అమలుపరిచేందుకు ఎమ్మెల్యే గణబాబు ఏమన్నారు కార్పొరేటర్ గల్లా చిన్న గ్రామస్తులకు తెలియజేశారు. ఆ విషయాలు ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే వేదిక పైన నాయకులకు పేరు పేరున ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి నాకు సన్మానం చేసినందుకు మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అయితే ఒకటి, ఈ సన్మానాలు అవి అన్నీ మనము గణబాబు గారిని తీసుకొచ్చి చేద్దామని అనుకున్నాము. కాకపోతే మొన్నే ఎలక్షన్ అయింది కాబట్టి ఆయన విజయవాడలో ఉండడం జరుగుతుంది. మళ్ళీ వచ్చిన వెంటనే మళ్ళీ అసెంబ్లీ వాటికి వెళ్ళడం అది జరుగుతుంది. అయితే పొలారాజుకి నేను చెప్పాను, మనం ఏదో ఒక మంచి టైం చూసుకొని పెడదామంటే, లేదయ్యా ఇప్పటికే లేట్ అయ్యింది, మన వాళ్ళందరూ గెలిచిన. మేము గణబాబుకి ఒకసారి చెప్పాము, మనం వార్డులో ఏదైనా పెద్ద మీటింగ్ పెడదాం సార్, మనం గెలిచాం కదా అంటే ఆయన ఒకటే చెప్పారు, చిన్న మీటింగ్లు ఎలక్షన్ ముందే, ఇప్పుడు మీటింగ్లు కాదు, మనం జనాల్లోకి నేరుగా అధికారులతో వెళ్ళి ఎక్కడ సమస్య ఉందో అధికారులు వెంటనే అక్కడే మనం ఆ సమస్యను తీర్చేలాగా నేను వార్డులోకి ఒకసారి వస్తాను. అప్పుడు మీ నాయకులు, మీరు, జనం అందరూ వస్తే ఆ రోజే మనం ఆ సమస్యలన్నీ కూడా అక్కడికక్కడే పరిష్కరించి, ఎక్కడ కాలువలు బాగోకపోతే, ఎక్కడ లైట్లు లేకపోతే, ఎక్కడ భవనాలు లేకపోతే, ఎక్కడ రోడ్లు లేకపోతే, ఎక్కడ స్టెప్స్ లేకపోతే గన్నబాబు గారితో వచ్చి అవన్నీ కూడా ఇమీడియట్గా చేస్తాము. గత ప్రభుత్వంలో గన్నబాబు గారి హయాంలో మరి ఈ స్థానిక నాయకులు కృష్ణ, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉండి చేశారా. ఇప్పుడు కార్పొరేటర్ గా మళ్ళీ వీళ్ళందరినీ కలుపుకొని మేము గణబాబుతో కాకుండా మేము ప్రతి వారము మన లైన్ లో ప్రతి ఇంటికి వచ్చి ఇక్కడ సమస్యలు కూడా ఏమున్నాయో తెలుసుకొని మాక్సిమం అవన్నీ కూడా చేసేలాగా మీ అందరికీ చేస్తామని మాట ఇస్తున్నాము. అలాగే ఇందాక కృష్ణ చెప్పినట్టుగా ఏదైనా మనం ఒక పెన్షన్ కానీ లేకపోతే ఏదైనా ఒక పని చెయ్యాలి అని అంటే ఇమీడియట్లీగా అవ్వదు, కానీ పని అవుతుంది. మినిమం దానికి ఒక 10 రోజులు 15 రోజులు మనకు టైం ఇస్తే ఆ టైంలోని మనం ఏ పనైనా చేయడానికి, ఎందుకంటే అవి కంప్యూటర్లో ఫీడ్ చేసుకోవాలి, పైకి వెళ్ళాలి, మళ్ళీ అలా ఎలిజిబిలిటీ కాదా, ఎలిజిబిలిటీ కాకపోతే ఏ విధంగా ఎలిజిబిలిటీ కాలేకపోయారు, ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మళ్ళీ అది కాదని మళ్ళీ దాన్ని కార్పొరేటర్గా నేను చెప్పి మీకు ఏ విధంగా సహాయం చేయగలలో, మళ్ళీ అది వెనక్కి వచ్చినా మళ్ళీ దాన్ని ఏ విధంగా మనకి సరిపోయేలాగా పేపర్లు సబ్మిట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ లబ్ధి ఏదైతే వస్తుందో అవన్నీ వచ్చేలాగా చూస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నిన్న కాక ఇచ్చిన వెంటనే ఫస్ట్ 3 విషయాలే నన్ను అడిగాయి. మనం టిక్కో ఇల్లులు ఎక్కడ కట్టారో అక్కడికి వెళ్ళి మనం ఒకసారి ఏం జరుగుతుందో చూడాలి అన్న. అదేవిధంగా మూసుకుపోయిన అన్నా క్యాంటీన్లు మనం ఇమీడియట్గా తెరచాలని చెప్పారు. అదేవిధంగా మనం టెండర్లు వేసిన వర్క్లు వైసీపీ ఆఫీసర్ ఇమీడియట్గా అవి చేసుకోవాలని గణబాబు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి మన టిక్కో హౌస్ చూడడానికి ఇక్కడ ఉన్న నాయకులు అందరూ వచ్చారు, అక్కడ పరిశీలించారు. అక్కడ ముఖ్యంగా రోడ్లు అయితే లేవు, అదేవిధంగా కరెంట్ అయితే లేదు, అలాగే వాటర్ అయితే లేవు. ఇవన్నీ కూడా అధికారులు పిలిచి ఇమీడియట్గా నా హయాంలో కంపల్సరీ జరగాలి. గత ప్రభుత్వంలో ఈ ఇల్లులు తీసుకొచ్చింది నేను. వెస్ట్ నియోజకవర్గంలోని ఇల్లులు ఎవరైనా తీసుకొచ్చిన ఘనత ఎవరైనా ఉందంటే ఒక్క గన్నబాబు గారే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మిగతా ఏ నాయకులు కూడా ఇంతవరకు ఒక ఇల్లు తీసుకొచ్చే దాఖలు అయితే ఎక్కడ లేదు. ఒకసారి మీరు చరిత్ర చూసుకోండి. ఆయన హయాంలో 3900 టిక్కో ఇల్లులు అచ్చినాయుడు తోటలో తీసుకొచ్చారు. సుమారు 1200 ఇల్లులు అక్కడ ములగారు హౌసింగ్ కాలనీలో తీసుకొచ్చారు.
ఇందులో లబ్ధి ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది డీడీలు కట్టినా వాళ్ళు వైసీపీ ప్రభుత్వం వల్ల కొంతమంది బయటకు వచ్చేసారు. అవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి మళ్ళీ ఎవరిదో వాళ్ళకి ఇవ్వడానికి గన్నబాబు గారు ప్రయత్నం చేస్తారు. ఆయన ప్రజల మనిషి, ప్రజల కోసం ఉండే మనిషి. జనాలకి ఏది కావాలని అప్పుల్లోని కార్పొరేటర్ లేరు. ఒక 10 సంవత్సరాలు లేకపోయినా మరి కృష్ణ వీధుల్లో అందరికీ ఎటువంటి అవకాశం కావాలని తిరిగి మరి అనుభవం ఉన్న వ్యక్తి మరి కృష్ణకి తెలియజేసినా పర్వాలేదు. అలాగే మరి మన సెక్రటరీ రాజా ఉన్నారు, ఆయనకి చెప్పినా, ఇక్కడ ఉన్న ప్రతి బాబురావు ఎవరికి చెప్పినా కూడా ఇక్కడ ఉన్న ఏరియా మీరందరికీ ఎప్పుడు మీరు పిలిచినా సరే, మీరు ఎన్ని పనులు ఉన్నా సరే మా మాట కాదనకుండా వచ్చి మీ టైంని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ మన కార్పొరేటర్ గారు గల్లా చిన్న గారు గెలిచిన తర్వాత ఎన్నోసార్లు మనం అనుకున్నాం, అంటే మన ఏరియాలో ఒకటి చేద్దాం, ఏదైనా సన్మానం చేద్దాం, అతనికి మన ఏరియా తీసుకొచ్చి చేద్దాం. కానీ మనకి అతనికి కొద్దిగా బిజీ ఉంది, మనం కొంత పనులలో అదే కార్యక్రమంలో ఇప్పుడు మనం పెట్టుకున్నాం. అది ఏంటంటే ఏదైనా సరే మనకి ఏ చిన్న అవసరం అయినా సరే, మీకు ముందుగా ఎలక్షన్ ముందు కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఏ చిన్న విషయమైనా మన అతని దగ్గరికి వెళ్తే మనకు సాయపడడానికి అతను రెడీగా ఉన్నాడు. కొన్ని ఏరియాలో మన కార్పొరేటర్ కలాలంటే ఆటోలు పెట్టుకొని వెళ్ళే పరిస్థితి, కొంతమంది దొరకరు కూడా. తెల్లవారితే ఆఫీస్ పెట్టుకొని అతను ఎక్కడున్నా సరే మన కోసం వచ్చి కూర్చుంటున్నారు. కనుక మనకున్నే చిన్న ఏ అవసరం ఏ పని అయినా సరే అతను చేయించుకోవచ్చు. అతను మీరు రిక్వెస్ట్ చేస్తే అతను చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రభుత్వం మంది ఏదైనా సరే మీకు ఏ అవసరమైనా సరే మీరు అతనితో మాట్లాడే అవకాశం మీకు ఎల్లప్పుడూ ఉంది. కనుక మీరు చేస్తాం, నాయకులు చేస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఇంకెవరి కోసం ఆలోచించే పని లేదు. ఏదైనా సరే కార్పొరేటర్ గారు ఉన్నారు, మన సొంత మనిషి, మన ఊర్లో ఉన్న అతను మనకి ఏ పని చేయగలరు. కనుక మనకున్న అవకాశాన్ని మనం వినియోగించుకొని మీ అందరూ ఎప్పటిలాగే మనకి ఏమైనా సమస్యలు స్టార్ట్ చేస్తున్నారు కనుక ఏమన్నా మీరు వెళ్ళి మాట్లాడుకోవచ్చు. మన సాయంగా అతను ఉన్నారు కనుక మనం చిన్న సన్మానం చేసుకుంటున్నాం. అదే అతని కోసం నాకు ఈ టైం కేటాయించి కార్పొరేటర్ గారు పిలిచినట్టు నా దగ్గరకు వచ్చి ఆ సన్మాన కార్యక్రమంలో నాకు ఎన్ని పనులు ఉన్నా సరే నాకు వచ్చి హెల్ప్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై గన్నబాబు, జై గన్నబాబు, జై జై గన్నబాబు. నమస్కారం. Oh,